లోపల ఉన్నంత వరకు ఏం జరుగుతుందో బయట మాకు తెలియదు. అక్కడ మనం ఏది చేసినా కూడా చాలా వరకు నువ్వు గానీ నేను గానీ చాలా వరకు నెగిటివ్ అయిపోయాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశాంత్ ని తీసుకుంటే చాలా వరకు పాజిటివ్ వచ్చింది ప్రశాంత్ కి. దీన్ని విన్న తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే నీకు చూస్తే ఇంత నెగిటివ్ ఉంది, బయట ఇంత చూస్తే ప్రశాంత్ కి ఇంత పాజిటివ్ ఉంది, ఇది చూసి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? నేనేం నెగిటివ్ అయిపోలేదే, నేను చేసిన పనుల వల్ల నెగిటివిటీ చేశారు నన్ను. ఈజ్ అ కంటెంట్ క్రియేటర్ కదా, ఈజ్ అ ముందు నుంచే లోపల రాకముందు నుంచే ఈజ్ అన్ వెరీ గుడ్ మంచి యూట్యూబర్. వాడికి తెలుసు అంటే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది తెలుసు. ఈజ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దాట్. ఆ మాటలు కూడా వేస్ట్ అబ్బా మనకి ఎందుకు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పారు అండ్ లోపల మనము కూడా కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సిచ్యువేషన్ ని డిస్కస్ కూడా చేసుకున్నాము. అరే ఎక్కడ ఒక్క చోట నువ్వే ఇక్కడ ఉన్న ప్రశాంత్ కి చాలా హైప్ ఇచ్చి నువ్వే లేపావు వాడిని అనేది చాలా మంది ఒపీనియన్. నువ్వేమంటావు దీనికి? అంటే బేసిక్ నేను ఇప్పటిదాకా ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు. సో నీది కాబట్టి నీకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. సరే చాలా మంది నాకు ఇదే మాట చెప్పారు. అది నిజమైపోతే అది అదే అదే నిజం కదా. సో విన్నర్ ఎవడమ్మా? మనకెందుకు, మన అవ్వాల్సింది మనకు వచ్చింది. ఎస్పెషల్లీ బీటెక్ నామినేషన్ ఏదైతే ఉందో, అబ్బా బీటెక్ చేసిన కష్టాలు తెలుసా నీకు? చదివేసి ఏదో ఊరికి పోయి ఏ జాబ్ చేస్తున్నా కూడా తెలియకుండా తిండి తిప్పలు లేక మళ్ళీ పొద్దునేసి అదే జాబ్ చేసుకుంటూ చచ్చిపోయినారు. ఇప్పుడు సెవెల్ కుదరలేదు తెలుసా? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? సెకండ్ వీక్ నామినేషన్ కదా, సెకండ్ వీక్ నామినేషన్ లోనే ఆ బీటెక్ డైలాగ్ అదంతా, అరే నువ్వు చాలా జెన్యున్ గా ఫీల్ అయ్యి అదన్నీ చెప్పావు మాకు తెలుసు, అంటే ఎందుకు అంత ఓవర్ అగ్రెసివ్ అయిపోయి ఆ బీటెక్ అదంతా తీసుకొని నామినేట్ చేయాలని? అదేరా గౌతమ్ గారు చెప్పిన ముందు పాయింట్ ఏంటి, నీకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి, ఇంత చేస్తున్నావు, ఎప్పుడు నీ అనేది వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు కదరా నువ్వు అన్నాడు కదా. ఆ పాయింట్ నేను తీసుకొని ఎందుకు వీళ్ళే చేస్తావు అంటే, బికాస్ నువ్వు ఆ ఫీల్డ్ సంబంధించి కాబట్టి నువ్వు చేస్తానన్నావు. కానీ వాళ్ళొకటే కాదురా, ఇలా చాలా మంది ఉన్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సొంత ఊర్లో క్యాన్సర్లు వచ్చి పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కన్సిడర్ చేసి చదువుకుంటూ వాళ్ళకి చదువు లేక పాపం డబ్బులు లేక ఉన్నారు. ఇది నా సెన్స్, నేను చెప్పాలనుకున్న సెన్స్. దానికి ముందు వెనకాల కట్ చేసి పెట్టేశారు వాళ్ళు. అలాంటప్పుడు నన్ను కూడా ఒక మాట అన్నారు కదా, నువ్వు పెద్ద సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు ఆపుకో అని చెప్పి. మరి యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరు దాని గురించి రెస్పాండ్ అవ్వలేదంటే దేనికి అంటే, ఏది రియాక్ట్ అవ్వాలో, ఎవరిని ఎప్పుడు లేపాలో, ఎవడెప్పుడు లేయాలో ఆ టైం పట్టి ఆడు లేస్తాడు. ఏదో ఒక మాటకు లేసి తుఫాను సృష్టిద్దాం అనుకుంటే కొన్ని తుఫాన్లు ఎలా ఉంటాయంటే, ఒక సుడిగాలు లాగా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నేను సునామీ లాగా వస్తే కొట్టుకుపోతాను. సరేలే, ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్.